10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించి ఒక కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన కేసీఆర్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఒక్కరోజైనా గజ్వేల్ పట్టణానికి రాలేదన్నారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టి కనీస అవసరాలను కూడా తీర్చలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలు అమలు చేస్తూ నిజమైన ప్రజాపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజాపాలనకు మద్దతు ఇవ్వాలని గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, పీసీసీ కార్యదర్శి యాదగిరి, ఊడెం సారికా శ్రీనివాసరెడ్డి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అవసరాలు తీర్చే విధంగా పనిచేస్తుంది. మీరు అందరు చూస్తున్నారు. ఒక 10 ఏళ్ల నుంచి ఇయ్యని రేషన్ కార్డు కూడా మనం ఇచ్చినాం. అదేవిధంగా సిలిండర్ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్ దాకా కూడా ప్రతి ఒక్కరికి 0 బిల్ ఇస్తున్నాం. అంటే ఈ విధంగా పేద ప్రజలు సేవ చేయాలని. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను కూడా 5 లక్షలు దాకా ఇస్తున్నాం. ఎవరైతే జాగా ఉందో వాళ్ళు కట్టుకుంటే కూడా. మరి ఇవన్నీ డెవలప్ చేస్తూ తొందరనే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, మీరు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే రేపు రాబోయే కాలంలో మాకు ఇంకా బలం వస్తుంది, ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసే వీలుంటుంది. కాబట్టి మీ ద్వారా మేము 24 గంటలు ఇక్కడ ఉండి సేవ చేయడానికి మా నాయకులు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నాం. మన ఎమ్మెల్యేని ఒక్కసారి ముఖం చూపెట్టి పొమ్మను. జీతం తీసుకుంటుండు. మరి జీతం తీసుకున్న వాళ్ళు పని చేయాలి కదా. మరి పని చేయనప్పుడు మీకు ఓటక్క అడిగే హక్కు ఏడుంటుంది? బీఆర్ఎస్ నాయకులను ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నిలదీసే విధంగా మనం చైతన్యవంతులం అయితేనే ప్రతి ఒక్క నాయకుని బాధ్యత అక్కడ సేవ చేయాల్సింది. మరి అందుకోసమే మేము చెప్తున్నాం ఏంటంటే, రేపు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిరి, ఇంకా కూడా మీకు ఎక్కువ సేవ చేసి ఇంకెక్కువ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇల్లు కానీ ఎవరికి ఏది ఉన్నా ఇప్పుడు పనిచేస్తాం. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.